అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏల మంజూరుపై కీలక నిర్ణయాలు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలన్నీ జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. కరువు బత్యానికి కరువు వచ్చింది. కరువు బత్యానికి కరువు వచ్చిందని చెప్పేసి టీఎస్ సిపిఎస్ ఈయూ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. ఈ మేరకు శనివారం అబిడ్స్ భీమా భవన్లోని టీజీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగులబంజ నరేందర్ రావు ఆధ్వర్యంలో పిఏఓ కార్యాలయం ముందు సిపిఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల బకాయిలను 2 ఏళ్ల వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పినా ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు సారు, ఇంకెప్పుడు ఇస్తారు మీరు అంటూ డిప్యూటీ సీఎంను ప్రశ్నించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కేటాయించిన 700 కోట్లలో సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంతో స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలుగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని, ప్రతి 6 నెలలకి ఒకసారి డిఏని సకాలంలో ఇస్తామని, పీఆర్సీని 6 నెలల్లోగా అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే 2 ఏళ్లు గడిచినా పెండింగ్ బిల్లుల సంఖ్య పెరుగుతుందే తప్ప ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిఏ బకాయిలను జీపీఎఫ్ పరిధిలో ఉన్న ఉద్యోగుల ఖాతాలకు జమ చేశారని, అయితే సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం వాయిదా పద్ధతిలో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు. ఆ ఉత్తర్వులు జారీపై ఎన్నో రోజులు గడిచినప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో పెండింగ్ బిల్లుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. నెలకు 700 కోట్లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతుందని, అయితే రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగికి అటు జీతం లేక ఇటు పెన్షన్ లేక తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొనడం జరిగింది.